వేసుకోండి. హాఫ్ కేజీకి ఎక్కువే ఉంటుందండి ఆ చికెన్. అది బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోండి. ఒక ప్యాన్లోకి తీసుకోండి. దాంట్లో ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేయండి. కారం కూడా దాంట్లోనే ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత. కానీ ఇది చాలా ఈజీ రెసిపీ అండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుందండి, అది వేసుకోండి. దాంట్లోనే సాల్ట్ని యాడ్ చేయండి టేస్ట్కి సరిపోయేంత. దాంట్లో కొంచెం గరం మసాలాని యాడ్ చేయండి. తర్వాత ధనియాల పౌడర్ని యాడ్ చేయండి. అవన్నింటిని బాగా వేసుకున్న తర్వాత చూడండి, అన్నీ వేసాను, ఏం తక్కువ అవ్వాల. ఓన్లీ ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఇది నేను తయారు చేస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రై చాలా స్పైసీగా, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇది అన్నంలోకి తినడానికి అండి, వితౌట్ కార్న్ఫ్లవర్ అండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇవన్నిటిని ఇలాగే మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఒక 15 మినిట్స్ లేకపోతే అప్పటికప్పుడైనా ఫ్రై చేసేయచ్చు. కాకపోతే చికెన్ పీసెస్లో కొంచెం సాల్ట్ అనేది, మసాలా అనేది వెళ్ళదండి. అందుకని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అయినా, మీకు టైం ఉంటే 5 మినిట్స్ అయినా, 10 మినిట్స్ అయినా, 15 మినిట్స్ అయినా పెట్టుకొని అలా కలిపేసి బాగా అన్ని ముక్కలకి మసాలా పట్టినట్టు కలిపేసి అలా వదిలేయండి. చూడండి, బాగా కలిపేసానండి, అలా వదిలేయండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి దాని మీద ఒక కడాయిని పెట్టుకోండి. చూడండి, కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లోనే ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ని మొత్తం కడాయి స్ప్రెడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కడైనా చికెన్ పీస్ అనేది అంటుకుంటే అది అంటుకోకుండా దానికి కడాయికి బయటికి వచ్చేస్తుందండి. అందుకని చూడండి, ఆయిల్ అనేది హీట్ అయింది. నేను మసాలా డాట్స్ వేసేసి చూశానండి. ఇప్పుడు అన్ని పీసెస్ని సపరేట్గా నేను పెట్టిన విధంగా సపరేట్ అలాగే స్ప్రెడ్ చేయండి. ఒకరి మీద ఒకరి వేయకండి. చూడండి, దాంట్లో లివర్ పీసెస్ కూడా ఉన్నాయి. అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి. సపరేట్గా ఏం టైం కూడా ఎక్కువ పని దీనికి యూజ్ అవ్వదండి. తక్కువ టైంలోనే టేస్టీగా ఉంటుందండి ఇది. చూడండి, అన్నింటికి కొంచెం మసాలా మిగిలితే దాని మీద లివర్ పీస్ మీద వేసేసానండి. ఇలాగా చేయండి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయ్యింది కొంచెం సేపట్లో. చూడండి వెనకాల ఎలాగా ఫ్రై అయ్యిందో. మీడియంలో పెట్టండి. స్టవ్ని ఫస్ట్ హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టేయండి వండండి. లేదు మీకు అర్జెంట్ టైం లేదు, ఇప్పుడు తినేయాలి, బయటికి వెళ్ళాలి, వర్క్ ఉంది అన్నప్పుడు మీరు ఒక హై స్పీడ్ మీద పెట్టేసి వండుకోండి. టైం ఉన్నప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోండి. చూడండి, లివర్ పీస్ అలాగే. ఇప్పుడు మీరు ఇలా వదిలేయకండి. కొంచెం 10 నిమిషాలకు ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే 10 నిమిషాలకు ఒకసారి అలాగా తిప్పుతూ ఉండండి పీసెస్ని. అప్పుడు 4 వైపులా కూడా అది ఫ్రై అవుతుందండి. 2 వైపులా కూడా చాలా బాగా క్రిస్పీగా కూడా వస్తుందండి. ఆయిల్ కూడా ఇప్పుడు మీరు కార్న్ఫ్లవర్ వేసి దాంట్లో ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఎక్కువ ఆయిల్ కూడా పడుతుందండి. దీంట్లో కొంచెం ఆయిల్తోనే మొత్తం ఫ్రై అయిపోతుందండి. ఇది తినడం వల్ల కూడా చాలా హెల్తీ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో ఈసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే, నా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్, షేర్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేయడంలో మీ టైం అనేది ఏమీ వేస్ట్ అవ్వదండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి, అలాగే మీరు చూసుకొని పీసెస్ని ఏ పీస్కి ఎక్కడ ఆయిల్ పట్టలేదు అలా చూసుకొని ఫ్రై అవ్వట్లేదు అనేసి తిప్పేసుకుంటూ ఉండాలండి. చూడండి, మళ్ళీ కొంచెం సేపట్లో మళ్ళీ తిప్పానండి. కలర్ చూడండి, అన్ని పీసెస్కి కూడా కలర్ అనేది మారుతుందండి. డార్క్ కలర్లోకి వస్తున్నాయి పీసెస్. అలాగే అన్ని పీసెస్ని ఫ్రై చేసేయండి. ఈ చికెన్ ఫ్రై రసంలోకి, పప్పుచారులోకి, పాలకూర పప్పు, తోటకూర పప్పు ఏ దాంతో అయినా
పెరుగు చారుతోనైనా వేసుకొని తినవచ్చండి. నేనైతే తోటకూర పప్పుతో తింటున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. ఇలాగే 5 నిమిషాలకు ఒకసారి 10 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఫ్రై చేయండి. మొత్తం ఒకేసారి బాగా మంచి కలర్లోకి వస్తుందండి. నా రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానని అండి. చూడండి ఎలాగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడైతే ప్రజెంట్ హై ఫ్లేమ్లోనే ఉందండి నా స్టవ్. ఈ కడాయి మీకు నచ్చినట్లయితే నాకు మెసేజ్ చేయండి. నేను దాని లింక్ని మీకు సెండ్ చేస్తానండి. చూడండి పీసెస్ అయితే ఏ కలర్లోకి వచ్చాయో, ఎంత బ్రౌన్గా వచ్చాయో, డార్క్ కలర్లోకి వచ్చాయండి. చూడండి ఫ్రై అనేది మ్యాక్సిమం అయిపోయిందండి. మొత్తం ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు కొంచెం సేపట్లో స్టవ్ని కూడా ఆఫ్ చేసేస్తానండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ అండి. చూడండి ఒక్క పీస్ కూడా పీసెస్గా గుజ్జుగా ముక్కలుగా ఏమీ అవ్వలే. ఎలా పీసెస్ పెట్టామో అలాగే ఉన్నాయి. చూసుకోండి లివర్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే దోసకర్ర యూజ్ చేయాలండి ఇలాంటివి చేసినప్పుడు. ఇప్పుడు ఎలా పడితే అలా కలుపుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఏమైనా స్మెల్ అనేది ఉంటే పోతుందండి కొత్తిమీర వేయడం వల్ల. గార్నిషింగ్కి కూడా యూజ్ అవుతుందండి. చూడండి ఆయిల్ అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం సేపటికి మొత్తం పోయిద్దండి. దాంట్లో ఏమి ఉండదు, మీకు అలా కనిపిస్తుంది లైట్గా. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మామూలుగా అయితే ఏమి ఉండదండి. చూడండి ఎంత బాగా ఎంత టేస్టీగా ఉందో చికెన్ ఫ్రై. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసానండి. అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోని వాచ్ చేసినందుకు. ప్లీజ్ లైక్ మీ. అల్లా హాఫీజ్.